భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ చేసి కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు దీర్ఘకాల పోరాటం ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. ఆ కాలంలో అధిక గర్వంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ది వేగంగా జరిగిందని, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ది దిశగా నడిపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముద్దుల శ్రీనివాసరెడ్డి, జగన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ గుండ్లపోచంపల్లి డివిజన్ లో పార్టీ ఆవిర్భావ సందర్భంగా అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈనాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆనాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి వీలైనటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు తెలంగాణని చెప్పుకోకపోతే బతుకులేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. కేవలం 60-70 సంవత్సరాలు ఆంధ్ర పాలకుల చేతుల్లో చితికి వేసారిపోయినటువంటి తెలంగాణ బతుకులు ఈనాడు అభివృద్ధి దిశగా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదంటే అది కేవలం మన కేసీఆర్ గారి ఘనత అనేది చెప్పక తప్పదు. ఎంతమంది కేసీఆర్ గారిని నాడు విమర్శిస్తున్నా కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఘనత ప్రజల మనసుల్లో లోపల అతుక్కుపోయింది. ఆయన చిహ్నాలని చెరిపేస్తానని చెప్తున్నటువంటి మూర్ఖులు ఎప్పటికి కూడా మనసులో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనవాలని ఆ చిహ్నాలను చెరిపేటువంటి ప్రయత్నం జరగదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఈ పార్టీకి ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోకుండా ఆనాడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యంలో ఆయన సొంత గృహాన్ని పార్టీ ఆఫీస్కి ఇస్తే దాన్ని దౌర్జన్యంగా గులగొట్టించినటువంటి చరిత్ర ఆనాటి సమైక్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి పరిస్థితుల నుండి ఈనాడు తెలంగాణలో మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి చేస్తున్నటువంటి కుటిల రాజకీయ నీతిలో భాగంగానే ఈనాడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినా కూడా దాన్ని ముక్కలు చేసి చెక్కలుగా చేసి మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతులు తీసుకోవడం జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రయత్నాల నుండి తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ కార్యకర్త పైన, ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు రజతోత్సవాలు జరుపుకుంటున్నాం తెలంగాణలో అంటే అది కేసీఆర్ గారి ఘనత, కేటీఆర్ గారి ఘనత, హరీష్ రావు గారి ఘనత. ఈ త్రిముఖ దయం లేనట్టయితే ఈనాడు తెలంగాణ ఆగమైపోతుండే. ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా తెలంగాణను కాపాడుతూ ఈనాడు అభివృద్ధి దిశలో తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక మీదట ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీకి ముంగటున్నది ముసళ్ళ పండుగ. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత ఒకసారి మార్పు 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 అనుకుంటూ ప్రజలు కూడా ఓటేసి మోసపోయినటువంటి పరిస్థితులు. ఈనాడు మార్పు ఏం జరిగిందో చూసాం. నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి, 24 గంటల కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కేసీఆర్ కిట్ పోయింది. ఇలా చెప్పుకోవడం చాలా పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా నీరు గార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1000 అడుగుల లోతులో పొందబెట్టాల్సిన పరిస్థితి ఈనాడు బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఉంది. ఒక్కొక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుల వలె ఈ 2.5 సంవత్సరాలు పోరాటం చేయాలి. ఈ పోరాట ఫలితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మన కేసీఆర్ గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా కూడా కేవలం ఒక బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక కాదు, ఈనాడు యావత్ తెలంగాణ ప్రజల కోరిక. కాబట్టి ఆ కోరిక తీర్చాలంటే మనందరం కూడా ఒక వీర సైనికుల వల్ల 2.5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావాలని కోరుతా ఉన్నాం. మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అనేకమైన సంస్థలకు, ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. జై